మామూలుగా మనం ఎప్పుడూ కూడా ఆర్మీ గురించి, నేవీ గురించి, ఎయిర్ ఫోర్స్ గురించే మాట్లాడుకుంటాం. ఇవన్నీ కూడా బార్డర్లో ఉండేవి. ఎస్పెషల్లీ యుద్ధం వచ్చిన సమయంలో మాత్రమే వీటి అవసరం ఉంటుంది. కానీ ఇవి కాకుండా కూడా మన ఇండియాలో కొన్ని ఫోర్సెస్ ఉన్నాయి. అంటే ఇంటర్నల్లీ సెక్యూరిటీని, దేశ భద్రతకు సంబంధించి 24 అవర్స్ పనిచేసే కొన్ని ఫోర్సెస్ ఉన్నాయి. వాటి గురించి చాలామందికి తెలీదు. వీటిని సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అని అంటారు. వాటి గురించి గిరిధర్ గారు ఇప్పుడు మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సార్, అసలు ఈ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అంటే ఏంటి? ఇవి ఎన్ని ఉంటాయి? ఏ మినిస్ట్రీ దీన్ని చూస్తుంది సార్? అంటే మనకు యాక్చువల్గా వీటిని గతంలో చాలా ఈజీగా అందరూ అర్థం చేసుకునేటువంటి టర్మ్ ఏంటంటే పారామిలిటరీ ఫోర్సెస్ అని పిలిచేవాడు. డైరెక్ట్ మిలిటరీ కాకపోయినా పారామిలిటరీ ఫోర్సెస్ అని పిలిచేవాడు. కానీ ఇటువంటి సంస్థలు ఇటువంటి ఫోర్సెస్ తయారు చేయడానికి యొక్క ముఖ్య కారణం, ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది ఆర్మీ కాదు అని చెప్పడానికి చేశారు. అటువంటప్పుడు వీటిని మళ్ళీ పారామిలిటరీ ఫోర్స్ అనడంలో ఏమి దానివల్ల లాభం లేదు. కాబట్టి దాన్ని ప్రభుత్వం కూడా దాన్ని సిఏపిఎఫ్ అంటే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ అని చెప్పేసి దాన్ని నిర్ణయం చేయడం జరిగింది. ఇవన్నీ కూడాను నార్మల్గా 99.9% ఇవన్నీ కూడాను హోమ్ మినిస్ట్రీకి రిపోర్ట్ అవుతాయి, డిఫెన్స్ మినిస్ట్రీకి కాదు. కానీ అస్సాం రైఫల్స్ దాంట్లో ఒకటి ఉన్నది, అది ఆపరేషనల్గా ఆర్మీకి రిపోర్ట్ చేస్తుంది. కాకపోతే ఇప్పుడు కూడా వాళ్ళు డైరెక్ట్లీ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. హోమ్ అఫైర్స్కి రిపోర్ట్ చేస్తే వాళ్ళ కంట్రోల్లోనే ఉంటాయి. వీటిల్లో కొన్ని వెరైటీస్ ఉన్నాయి. ఇందాక నువ్వు చెప్పిన విషయం, మన ఆర్మీ బార్డర్లో ఉండదు, బరాక్స్లో ఉంటారు వాళ్ళు, వాళ్ళ క్యాంటన్మెంట్స్లో ఉంటారు వాళ్ళు. యుద్ధం వచ్చినప్పుడు మాత్రమే బయటకు వస్తారు వాళ్ళు. లేదా ఏదైనా మేజర్ ఆపరేషన్ ఏదైనా చేయాలంటే కనుక ఈ సిఏపిఎఫ్ల దాటిపోతే కనుక అప్పుడు ఆర్మీ సాయం తీసుకుంటారు వాళ్ళు. లేకపోతే మాత్రం జనరల్గా ఈ సిఏపిఎఫ్ గార్డ్ చేస్తుంటాయి. ఫర్ ఇన్స్టెన్స్ మనకు గల్వాన్ ఘటనలో ఐటీబీపీ వాళ్ళ ప్రెషర్ తట్టుకోలేని పరిస్థితుల్లో బీహార్ రెజిమెంట్ వెళ్ళింది అక్కడికి. అందుకనే మనం అక్కడ సంతోష్ బాబు గారి బలిదానం అన్న విషయం అక్కడ జరిగింది. అది కాబట్టి ఆర్మీ అన్నది చాలా సెలెక్టివ్గా అవసరం ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది. కార్గిల్ యుద్ధంలో కానీ ఇటువంటి మేజర్ ఘర్షణలు ఉంటే వస్తారు, లేకపోతే మాత్రం ఈ సిఏపిఎఫ్లే మొత్తం చూసుకుంటాయి. వీటిల్లో బార్డర్ గార్డింగ్ ఫోర్సెస్ కొన్ని ఉన్నాయి, మన సరిహద్దులను చూసుకునేటువంటి కొన్ని ఉన్నాయి. అస్సాం రైఫల్స్ ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి, మియన్మార్కు సంబంధించినటువంటి బార్డర్లు అంతా వీళ్ళు సురక్షితంగా ఉంచే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. నాగాలాండ్, మిజోరాం, మణిపూర్, త్రిపుర, ఈ యొక్క మేఘాలయ, ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి మియన్మార్కు సంబంధించిన బార్డర్ని వీళ్ళు గార్డ్ చేసే ప్రయత్నం వీళ్ళు చేస్తారు. అలాగే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అన్నది ఎసెన్షియల్గా పాకిస్తాన్ సెంట్రిక్గా ఉండేది. అది ఈస్ట్ పాకిస్తాన్ కానీ వెస్ట్ పాకిస్తాన్ కానీ. ఈరోజు ఈస్ట్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ అయింది కాబట్టి బంగ్లాదేశ్ కూడా వాళ్ళు ఆ సరిహద్దుల్ని వాళ్ళు కాపాడుతే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. సో మనకు ఇంటర్నేషనల్ బార్డర్ కావచ్చు, లేదా మనకు ఎల్ఓసి కావచ్చు, లేదా మనకు సియాచిన్ గ్లేషియర్లో ఉన్నటువంటి లైన్ కావచ్చు. దాన్ని ఎల్ఓసి కాదు, ఇంటర్నేషనల్ బార్డర్ కూడా కాదు. అటువంటి సరిహద్దులు ఇక్కడంతా కూడాను ఈ బార్డర్ ఏరియాస్ అంతా కూడా బిఎస్ఎఫ్ గార్డ్ చేస్తుంది. మనకు దీంట్లో కూడా ఎంత వైవిధ్యం ఉందో చూడొచ్చు. మనకు ఇక్కడ చూస్తే కనుక సర్ క్రీక్ ఏరియా గుజరాత్లో అంతా మార్షీ ల్యాండ్స్, అక్కడంతా నీళ్లు ఉంటాయి, చిన్న చిన్న వాగులు లాంటివి ఉంటాయి, వాటిల్లో వెళ్ళి వీళ్ళు కాపాడాలి. రాజస్థాన్ డెజర్ట్స్, రేగిస్తాన్, కంప్లీట్గా ఎడార్లలో వాళ్ళు గస్తీ తిరగాలి. 55 డిగ్రీల సెల్సియస్లో వాళ్ళు అక్కడ మన బార్డర్ని గార్డ్ చేయాలి. అలాగే మనం చూస్తే కనుక పంజాబ్ ప్రాంతం అంతా సస్యశ్యామలమైనటువంటి ప్రాంతం. 8, 9, 10 అడుగుల ఎత్తు ఉన్నటువంటి గడ్డి, ఇవన్నీ చెరుకు అన్ని పండుతుంటాయి అక్కడ. వాటి మధ్యలో వీళ్ళు చొరబాట్లదారులు రాకుండా అక్కడ గస్తీ తిరగడము. అలాగే మనకు జమ్మూ కాశ్మీర్ ప్రాంతము, అక్కడంతా కొండ ప్రాంతాలు కావచ్చు, అడవుల ప్రాంతాలు కావచ్చు, ఇవన్నీ కూడా వైవిధ్యం ఉన్నటువంటి ప్రాంతాలన్నీ బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ గార్డ్ దాన్ని సురక్షితం చేసేటువంటి పరిస్థితి. అలాగే మనకు ఐటీబీపీ ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్, దాని పేరులోనే ఉన్నది ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్. అంటే టిబెట్ సరిహద్దులని మనం కాపాడుతున్నాం. ఈరోజు చైనా హస్తగతమైన, చైనా ఆక్రమించినటువంటి, చైనా అధీనంలో ఉన్నటువంటి టిబెట్ సరిహద్దులని వీళ్ళు గార్డ్ చేస్తారు. రమారమి 3800, 3900 కిలోమీటర్లు వీళ్ళు గార్డ్ చేస్తారు. మనకు లదాఖ్ నుంచి తీసుకుని హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, అలాగే మనకు సిక్కిం, తర్వాత అరుణాచల్ ప్రదేశ్, ఈ ప్రాంతం అంతా కూడాను మనకు టిబెట్ బార్డర్లో ఉన్నటువంటి సరిహద్దులంతా వీళ్ళు అక్కడ గస్తీలు తిరుగుతారు. వీళ్ళు సశస్త్ర సీమా బల్ అని ఇంకొక బార్డర్ గార్డింగ్ ఫోర్స్ ఉన్నది. ఇది మనకు ఎసెన్షియల్గా మనకు ఈజీ, అంటే ఒక దేశానికి ఇబ్బంది లేకుండా, పాస్పోర్ట్ లేకుండా వెళ్ళగలిగినటువంటి దేశాలు 2 ఉన్నాయి మనకు. ఒకటి నేపాల్ ఉన్నది, రెండవది భూటాన్ ఉన్నది.
ఈ రెండు దేశాల సరిహద్దులు చూసేటువంటిది సశస్త్ర సీమాబల్, నేపాల్ బార్డర్, భూటాన్ బార్డర్. కాబట్టి వీళ్ళ యొక్క పరిధి, వీళ్ళ యొక్క పనితీరు కంప్లీట్ గా మిగతా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లేదా మనకు ఐటీబీపీ కంటే చాలా భిన్నంగా వీళ్ళది. ఈ 4 కూడాను బార్డర్ గార్డింగ్ ఫోర్సెస్ అయితే, మనకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఒకటి ఉన్నది, నేషనల్ సెక్యూరిటీ గార్డ్. మనం చూసాం ఎన్ఎస్జి, మనకు చాలా మంది ఎన్ఎస్జి కమాండోస్ మన నేతలను వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తుంటారు. అలాగే మనకు ఎన్ఎస్జి కమాండోస్ ముంబై అటాక్ జరిగినప్పుడు, మేజర్ టెర్రరిస్ట్ అటాక్స్ జరిగినప్పుడు వాళ్ళని దించుతారు, హెలికాప్టర్లు రావడము, వాళ్ళు చాలా అద్భుతంగా వాళ్ళకు ఉన్నటువంటి నైపుణ్యంతో టెర్రరిస్ట్ సిచ్యువేషన్ వాళ్ళు హ్యాండిల్ చేయడము, ఇవన్నీ మనం చూసాము. కాబట్టి ఎన్ఎస్జి అన్నది ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్, కంప్లీట్ గా చాలా ఎలీట్ ట్రైనింగ్ ఉన్నటువంటి ఒక కమాండో ఫోర్స్. ఈ యొక్క ఆర్మీ నుంచి కానీ ఇటువంటి ఫోర్సెస్ నుంచి తీసుకుని ఒక ఫోర్స్ ని తయారు చేశాము, ప్యూర్లీ ఫోకస్డ్ ఆన్ యాంటీ టెర్రర్ ఆపరేషన్స్. అలాగే మనకు ఇంటర్నల్ సెక్యూరిటీ, దేశంలో ఉన్నటువంటి అంతర్గత శత్రువులను హ్యాండిల్ చేయడానికి కొన్ని మన దగ్గర ఉన్నాయి. వాటిల్లో మనకు ముఖ్యమైనవి 3 ఉన్నాయి. ఒకటి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, రెండవది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అంటే సిఆర్పిఎఫ్, మూడవది రాష్ట్రీయ రైఫిల్స్. ఈ 3 ఉన్నాయి. రాష్ట్రీయ రైఫిల్స్ మోరర్లెస్ ఆర్మీనే ఉంటారు అక్కడ, కానీ దాన్ని మనం సిఏపిఎఫ్ కింద మనం పరిగణించడం జరిగింది. అది రాష్ట్రీయ రైఫిల్స్ జనరల్ గా జమ్మూ కాశ్మీర్లో వాళ్ళ ప్రభావం ఎక్కువ ఉంటుంది. అక్కడ ఆర్మీ డైరెక్ట్ గా మేమే ఇన్వాల్వ్ అయ్యాము అంటే కనుక సివిలియన్స్ మధ్యలో ఆర్మీ వచ్చింది అని చెప్పి చెడ్డ పేరు రాకూడదు అని చెప్పి రాష్ట్రీయ రైఫిల్స్ అన్న పేరిట దాన్ని భిన్నంగా ఆర్మీనే చేయడం జరిగింది. సో అది ఒక సిఏపిఎఫ్, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ అని మనం చెప్పచ్చు. ఇంకొకటి సిఆర్పిఎఫ్. మనకు తెలుసు సిఆర్పిఎఫ్ మన దేశంలో అన్నిటికంటే ఎక్కువ మోతాదున ఆల్మోస్ట్ 3 లక్షల పైబడి 3,15,000 మంది ఫోర్స్ ఉన్నటువంటి సిఆర్పిఎఫ్. ఇది ఎక్కడ మనకు అల్లర్లు జరిగినా, మతపరమైన ఘర్షణలు జరిగినా, లేదా నక్సలైట్ ప్రభావిత ప్రాంతాలు కావచ్చు, లేదా ఇంకేమైనా ఉద్రిక్త పరిస్థితులు ఉన్నటువంటి ప్రాంతాలు కావచ్చు, అక్కడంతా సిఆర్పిఎఫ్ దించడం అన్నది ఆనవాయితీ మనం చూసాము. ఎప్పుడు కూడాను ప్రభుత్వాలు వాళ్ళ చేయి జారిపోయి వాళ్ళ పోలీసులు కంట్రోల్ చేయలేకపోతున్నారంటే సిఆర్పిఎఫ్ దించుతారు. అందుకని సిఆర్పిఎఫ్ యొక్క బెటాలియన్స్ అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి, సిఆర్పిఎఫ్ ని పెట్టారు. అలాగే ఇంకొక ఫోర్స్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. ఇది వచ్చేసి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వీళ్ళకి సంబంధించినటువంటి ఆస్తులని ప్రొటెక్ట్ చేసేటువంటి ఒక శక్తి. అంటే ఫర్ ఇన్స్టెన్స్ పెద్ద పెద్ద బిహెచ్ఎల్ కావచ్చు, మనకు హెచ్పిసిఎల్ కావచ్చు, లేదా మనకు స్టీల్ కంపెనీలు కావచ్చు, ఇటువంటి పెద్ద పెద్ద ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నటువంటి కంపెనీలను ప్రొటెక్ట్ చేయడానికి కోసం వీటిని వాడతారు. అలాగే మన ఎయిర్పోర్ట్స్, అలాగే మన సీ పోర్ట్స్, వీటిని అంటే ఇవి కూడా మనం ప్రభుత్వం అధీనంలోనే ఉన్నటువంటి ఆస్తులు కాబట్టి వాటిని ప్రొటెక్ట్ చేయడానికి కూడా సిఐఎస్ వాడతారు. ఇది వీళ్ళకు ఉన్నటువంటి వాళ్ళకు ఏం పని చేయాలని నిర్దేశించినటువంటి కార్యక్రమాలు, వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ యొక్క యాక్చువల్గా ఎందుకు పని చేయాలన్నది వాళ్ళకు ఉన్నటువంటి ఒక స్టాండర్డ్ ప్రొసీజర్. కాకపోతే అవసరం ఉన్నప్పుడు వీళ్ళని ఇంకొక దగ్గర కూడా పంపించేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఫర్ ఇన్స్టెన్స్ అస్సాం రైఫిల్స్ ఈశాన్య రాష్ట్రంలో మియన్మార్ బార్డర్ కాపాడవలసిన వాళ్ళని జమ్మూలో డిప్లాయ్ చేశాం యాంటీ టెర్రర్ ఆపరేషన్స్. అలాగే మనం చూస్తే కనుక ఇప్పుడు సిఆర్పిఎఫ్ లో ఒక ఎలీట్ ఫోర్స్ వచ్చేసి ఎన్ఎస్జిని రీప్లేస్ చేస్తూ వాళ్ళు విఐపి సెక్యూరిటీ ప్రొవైడ్ చేసే దిశగా వాళ్ళు వెళ్తున్నారు. అలాగే సిఐఎస్ఎఫ్ కూడా కొంత ఈ యొక్క విఐపి సెక్యూరిటీ కోసం వాళ్ళని కూడా వాడుకుంటారు. అలాగే ఐటీబీపీ కూడా, ఐటీబీపీ టిబెటన్ బోర్డరే కాకుండా ఇతరత్ర ప్రాంతాలు కూడా వాళ్ళని ఇంటర్నల్ సెక్యూరిటీ కూడా వాడుకుంటారు. కాబట్టి అవసరాన్ని బట్టి వీళ్ళని డిఫరెంట్ పనులకు డిప్లాయ్ చేయడం అనేది మనం గతంలో చూసాం. కానీ ముఖ్యంగా వీళ్ళు చేసేటువంటి పనులన్నీ ఇవి. వీళ్ళలో మళ్ళీ కొన్ని ఎలిట్ కమాండోస్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ మనకు దీంట్లో చూస్తే కనుక సిఐఎస్ఎఫ్ లో ఒక ఎలిట్ కమాండో ఫోర్స్ ఉన్నది, సిఆర్పిఎఫ్ లో ఉన్నది, ఐటీబీపీలో ఉన్నది. ఇటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఎన్ఎస్జి మీద ఉన్నటువంటి ప్రెషర్ని తగ్గించి వాళ్ళు టేక్ ఓవర్ చేయడం వల్ల ఎన్ఎస్జి అన్నది యాంటీ టెర్రర్ ఆపరేషన్స్ కి సంబంధించినటువంటి పరిస్థితుల్లో ఎక్కువ వాడేటువంటి దిశగా వాళ్ళని భారత ప్రభుత్వం నిర్ణయించి వాళ్ళని విఐపి సెక్యూరిటీ నుంచి తొలగించే ప్రయత్నం చేస్తుంది. ఫర్ ఇన్స్టెన్స్ అందరూ ఢిల్లీలోనే ఉంటాయి కనుక ఢిల్లీ నుంచి దక్షిణ భారతదేశంలో ఏదైనా అటాక్ జరిగిందంటే వాళ్ళు రావడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి దక్షిణ భారతదేశంలో ఒక సెంటర్ పెట్టడం, అయోధ్య లాంటి సెన్సిటివ్ ప్రాంతంలో ఎప్పుడైనా అటాక్ జరగచ్చు కాబట్టి అయోధ్యలో పెట్టడం, ఇలా దేశవ్యాప్తంగా 2-3 సెంటర్స్ లో ఎన్ఎస్జిని పెట్టే ప్రయత్నం భారత ప్రభుత్వం చేస్తోంది. విఐపీల దగ్గర నుంచి క్రమంగా తీసేసేందుకు ప్రయత్నం చేస్తుంది. సో ఐ థింక్ సమగ్రంగా మనం ఈ ఫోర్సెస్ అన్నిటి గురించి ఒక క్లుప్తంగా మనం చర్చించాము. దీంట్లో చాలా విషయాలు ఇంకా చాలా ఉంటాయి, కానీ మన ప్రేక్షకులకు బేసిక్ అవగాహన ఉండాలి అన్న ఉద్దేశంతో మనం ఇది చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. మనము వీళ్ళందరూ కూడాను మనకు హోమ్ మినిస్ట్రీ కంట్రోల్లో ఉంటారు.
అలాగే మనకు స్పెషల్ గ్రూప్ ఒకటి SSG ఒక గ్రూప్ ఒకటి మనకు ఉత్తరాఖండ్ బేస్డ్ ఒక యూనిట్ ఉన్నది మనది. టిబెటన్స్ మాత్రమే ఉంటారు, వాళ్ళు టిబెటన్ ఫోర్సెస్ దాంట్లో ట్రైనింగ్ తీసుకుని చైనా తోటి మనకు ఘర్షణ జరిగినప్పుడు స్పంగూర్ గ్యాప్ లో ఈ టిబెటన్ కమాండోస్ వెళ్ళి ఆ పర్వత శ్రేణులన్నీ రాత్రి కబ్జా చేసుకున్న విషయం మనకు తెలుసు. కాబట్టి వాళ్ళు కూడా హోమ్ మినిస్ట్రీకి రిపోర్ట్ చేస్తారు. ఇన్ఫాక్ట్ డైరెక్ట్ గా ప్రధానమంత్రికి రిపోర్ట్ చేసేటువంటి ఫోర్స్ అది. కాబట్టి ఇటువంటివి ఆర్మీకి రిపోర్ట్ చేయకుండా సివిలియన్ అడ్మినిస్ట్రేషన్ రిపోర్ట్ చేసేటువంటి ఫోర్సులు ఇవి. అందుకనే వీళ్ళను CAPF అని పిలుస్తారు, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ అని పిలుస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.